రాకాలోకంకి స్వాగతం. మిత్రులారా, ఈ మధ్య కాలంలో గత 1-2 రోజులుగా పత్రికల్లో సిక్కులలో ఒక వర్గమైనటువంటి నిహాంగ్ సిక్కులు కత్తులను, కటార్లను, రకరకాల ఆయుధాలను తీసుకుని ఉత్తరాఖండ్లోకి ప్రవేశించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల పైన కత్తి ఝుళిపిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద కత్తి ఝుళిపిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో, కన్వెన్షనల్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దాని గురించి పెద్దగా చర్చిస్తున్నారు. కానీ అసలు వివాదం ఏమిటి? నిహంగ్ సిక్కులు ఉత్తరాఖండ్కి ఎందుకు వస్తున్నారు? అసలు గొడవ ఏమిటి? దీని గురించి ఎక్కడా పెద్ద చర్చ రావడం లేదు. అసలు నిహంగ్ సిక్కులు ఎవరు? ఈ గొడవంతా ఎందుకు, దేనికోసము, దీనికి మూలం ఎక్కడుంది? అసలు ఈ సమయంలోనే ఈ అల్లరి జరగడం వెనుక ఏమిటి కారణం? దీని గురించి చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సిక్కులలో ఒక వర్గం నిహాంగ్ వర్గము. ఈ నిహాంగ్ సిక్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బలిదానానికి ప్రతీకంగా నీలం రంగు దుస్తులు ధరిస్తారు. మామూలు కన్నా 2-3 పెద్ద పాగాను కడతారు. ఆ పాగాలో రకరకాల ఆయుధాలు, చక్రము, గద, బాకు, ఇటువంటి గద కాదు కానీ చక్రము, బాకు, ఇటువంటి పులిగోళ్ళు, ఇట్లాంటి అనేక ఆయుధాలని పెట్టుకుంటారు. తర్వాత నానా రకాల ఆయుధాలు, బల్లెం దగ్గర నుంచి మొదలుపెట్టి కృపాణం దాకా, కత్తి దాకా, బాకు దాకా రకరకాల ఆయుధాలు తీసుకుని వీళ్ళు సిక్కు మత పరిరక్షణ కోసమే జీవితం అర్పించినటువంటి వ్యక్తులు. వీళ్ళని నిహంగులు అంటారు. ఈ నిహంగులు హఠాత్తుగా పంజాబ్లో ఉన్నటువంటి మొహాలీ నుంచి బయలుదేరారు 200 మంది. వీళ్ళు పంజాబ్లో ఎవరూ అడ్డుకోలేదు, హిమాచల్లో ఎవరూ అడ్డుకోలేదు. ఉత్తరాఖండ్ దగ్గరకు వచ్చేటప్పటికీ వీళ్ళు హడావిడి ప్రారంభించి, అల్లరి ప్రారంభించి, కత్తులు ఝొళిపించటము, పోలీసుల మీద దాడులు చేయటము, బార్డర్ బ్యారికేడ్లని తొలగించటము, నానా హింసకి పాల్పడ్డారు. అసలు కథ ఏమిటి? అసలు కథ వాస్తవానికి ఇలాంటి విషయానికి 200 మంది 400 కిలోమీటర్ల పొడవైనటువంటి పాదయాత్ర చేయవలసినటువంటి అవసరం ఉందా అనిపిస్తుంది. ఉత్తరాఖండ్లో కర్ణప్రయాగ్ అనేటటువంటి ప్లేస్ ఉంది. దీన్ని చమోలీ జిల్లాలో ఉంది. కర్ణప్రయాగ్లో జూన్ 16వ తారీఖున పార్కింగ్ విషయంలో స్థానికులకి నిహంగ్ సిక్కులు 4గురికి గొడవ జరిగింది. ఈ గొడవ జరగగానే ఈ గొడవ ముందు మాటల తర్వాత నుంచి చేతల నుంచి కత్తులకి వెళ్ళింది. ఎందుకంటే నిహంగుల చేతిలో కత్తులు ఉన్నాయి. ఈ కత్తులతో వీళ్ళు 4 వ్యక్తుల్ని గాయపరిచారు. అందులో 3 స్థానికులు, ఒకరు పర్యాటకుడు. ఆ పర్యాటకుడిని కూడా గాయపరిచిన తర్వాత పోలీసులు రంగంలోకి దిగి ఈ 4 నిహంగులు ఎవరైతే పార్కింగ్ విషయంలో గొడవపడి కత్తులు ఝొళిపించి ప్రజల ప్రాణాలకి ప్రమాదం తెచ్చారో వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టగానే వీళ్లను రిలీజ్ చేయాలని చెప్పేసి నాగారాసు అనేటటువంటి ప్రాంతంలో ఒక గురుద్వారా ఉంది. ఆ గురుద్వారా మీదకి ఎక్కి తలుపులన్నీ మూసుకుని ఒక 6 నిహంగ్ సిక్కులు ఈ 4గురిని విడుదల చేయాలి, విడుదల చేస్తే తప్ప మేము ఈ తలుపులు తెరిచేది లేదు, మేము ఇక్కడే ఉంటాము, మేము ఈ గురుద్వారాని మూసేసి లోపల ఉంటామని చెప్పి బెదిరించటం మొదలుపెట్టారు. అంటే పూర్తిగా సంబంధం లేనటువంటి కేసు, మామూలు ట్రాఫిక్ వైలేషన్కి సంబంధించినటువంటి చిన్న డిస్ప్యూటు. దానికోసము ఈ 6 నాగార్సు గురుద్వారా ఏదైతే ఉందో ఆ గురుద్వారాలో వీళ్ళు తమను తామును బంధించుకుని కూర్చున్నారు. దానిని హఠాత్తుగా మీడియా పెద్ద వార్తగా చేసేసింది, చాలా పెద్ద ఎత్తున వార్తగా చేసేసింది. సెల్ ఫోన్ టవర్లు ఎక్కిన వాళ్ళ గురించి, ఇట్లాంటి వాళ్ళ గురించి పట్టించుకోవడం మానేసినటువంటి మీడియా దీనిని మాత్రం చాలా పెద్ద ఎత్తున హడావిడి చేసింది. వీళ్లకు మద్దతుగా అరెస్ట్ అయిన వాళ్ళని విడుదల చేయాలని చెప్పి పంజాబ్లోని మొహాలీ నుంచి 200 మంది నిహంగులు బయలుదేరారు. ఈ నిహంగులు ఉత్తరాఖండ్ చేరేంత వరకు కూడా ఎక్కడా ప్రభుత్వాలు అడ్డుకోలేదు. మీరు ఎందుకు వెళ్తున్నారు, ఈ ఆయుధాలు తీసుకుని ఎందుకు వెళ్తున్నారు, ఏ రకమైన అడ్డంకి లేదు. ఉత్తరాఖండ్లో ప్రభుత్వం వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేసేటప్పటికి అది హింసాత్మకమైంది. అంటే ఇది హింసాత్మకము చేయాలని చెప్పి ప్రయత్నపూర్వకంగా ఏదో జరిగినట్టుగా అనిపించింది. వీళ్ళు రుద్రప్రయాగ దాకా వెళ్ళాలని చెప్పి ప్రయత్నించారు. నిజానికి అప్పటికే రుద్రప్రయాగలో అంటే ఈ నాగరస్సు గురుద్వారా ఏదైతే ఉందో ఇది రుద్రప్రయాగ్ ప్రాంతంలో ఉంది. అక్కడ
తమను తాము బంధించుకున్న 6 వ్యక్తులతో అధికారులు మాట్లాడి చాలా సామరస్యంగా సమస్యను పరిష్కరించి వాళ్ళు తలుపులు తెరిచి బయటకొచ్చి అందరితో కలిసిపోయేలా చేశారు, వివాదాన్ని సమసింపజేశారు. కానీ వెళ్తామన్నటువంటి వాళ్ళు సమస్య పరిష్కారమైందన్న తరువాత కూడా కత్తులు కటార్లు తిప్పుతూ వీళ్ళొక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం చేశారు. జూన్ 25న కుల్హాల్ చెక్ పోస్ట్ దగ్గర వీళ్ళు చాలా పెద్ద ఎత్తున హడావిడి చేశారు. ఇది వికాస్ నగర్ ఏరియాలోకి వస్తుంది, ఉత్తరాఖండ్లోని. చాలా పెద్ద ఎత్తున హడావిడి చేశారు. హిమాచల్ ఉత్తరాఖండ్లు కలిసేటటువంటి చోట చాలా పెద్ద హడావిడి చేశారు. అప్పటికే గురుద్వారాలో తమను తాము బంధించుకున్న వాళ్ళు బయటకు వచ్చారు. ఈ విషయం తెలిసి కూడా హడావిడి చేశారు. అరెస్ట్ అయిన వాళ్ళ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎందుకంటే వాళ్ళు కత్తులతో గాయపరిచారు కాబట్టి వాళ్ళ మీద కేసులు తీయడానికి వీల్లేదన్నటువంటి, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ని కాపాడాలి. ఈ రకమైనటువంటి ఒకరికి తల ఒగ్గినట్టయితే రేపు ఇంకొకటి చేస్తాడు. కాబట్టి ప్రభుత్వము ఆ విషయంలో కఠినంగా ఉంది. దాంతో వివాదం చేసే ప్రయత్నం జరిగింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ విషయంలో చాలా తెలివితో వ్యవహరించి చర్చలు జరిపి మాట్లాడి అటు ఆ నాగారసు గురుద్వారాకు సంబంధించినటువంటి ప్రతిష్టంభనని తొలగించి ఇటు కేసులని తొలగించకుండా ఈ నిహాంగ్ సిక్కులను చల్లబరిచి వీళ్ళను మొత్తానికి వీళ్ళు శాంతియుతంగా వెళ్ళేలాగా చేసింది. కానీ మీడియాలో చాలా పెద్ద ఎత్తున దీనికి ప్రచారం లభించింది. ఎందుకు? 2 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, ఉత్తరాఖండ్ బీజేపీ పాలిత ప్రాంతం కాబట్టి బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు ఈ నిహాంగ్ సిక్కులను పావులుగా ఉపయోగించుకున్నారు. ఇది మొట్టమొదటి విషయం. రెండవది, పంజాబ్లో 6 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీ గ్రాఫ్ నానాటికి పెరుగుతోంది. సిక్కులు కూడా ఈసారి బీజేపీ వైపు వస్తున్నటువంటి సూచనలు కానవస్తున్నాయి. అదేవిధంగా చాలా సీనియర్ సిక్కు నేతలందరూ కూడాను ఇప్పుడు బీజేపీలో చేరుతున్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఒక సిక్కుని నియమించారు. సో ఇవన్నీ కూడాను అక్కడ రాజకీయాలు మారుతున్నాయి. కాబట్టి సిక్కులను ఆధారంగా చేసుకుని రాజకీయాలు చేసేటటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ, అకాలీదళ్ వంటివి కొంతమేరకు కాంగ్రెస్ కూడా బీజేపీ ఎదుగుదలను అడ్డుకునేందుకు సిక్ వర్సెస్ నాన్ సిక్ వివాదాన్ని సృష్టించే ప్రయత్నం చేసింది. మొత్తానికి ఈ వివాదాన్ని పుష్కర్ సింగ్ ధామీ ప్రభుత్వం చాలా చాకచక్యంతో శాంతియుతంగా పరిష్కరించింది. కానీ ఎన్నికలు జరిగేటటువంటి 6 నెలల లోపల సిక్కేతర ఘర్షణలను పెంచి పంజాబ్లో మళ్ళీ విద్వేషపూరితమైనటువంటి వాతావరణాన్ని పెంచేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. అవి పంజాబ్లోనే జరగాల్సినటువంటి అవసరం లేదు. పంజాబ్ వెలుపల బీజేపీ పాలిత రాష్ట్రాలు అయినటువంటి ఉత్తరాఖండ్లోనో ఉత్తరప్రదేశ్లోనో లేకపోతే ఇంకొక చోట జరుగుతాయి. ఇప్పటికే ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ ప్రాంతంలో కూడాను ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నటువంటి వార్తలు వస్తున్నాయి. కాబట్టి రాబోయే 6 నెలల్లో సిక్ వర్సెస్ హిందూ ఘర్షణల్ని పెంచి పోషించేటటువంటి ఒక పెద్ద ప్లాన్ జరుగుతోంది. దాని యొక్క ట్రైలర్ మనము ఉత్తరాఖండ్లో ఈ నిహంగ్ సిక్కుల యొక్క దాడిలో దాని తరువాత సంఘటనలో మనము చూసాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.